నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జగన్ నొక్కిన బటన్లన్నీ తామిచ్చే పింఛన్లకు సమానమన్న సీఎం. బాపట్ల జిల్లా కొత్త గొల్లపాలెంలో స్వయంగా పెన్షన్లు అందజేత. మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు, క్యూఆర్ కోడ్, భద్రతా ఫీచర్లుంటాయన్న మంత్రి నాదెండ్ల. గనుల కేసులో విచారణకు మాజీ మంత్రి కాకాణి గైర్హాజరు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు. రఘురామ కేసులో ప్రభావతి విచారణకు హాజరు కావాల్సిందే, లేకుంటే మధ్యంతర ఉపశమనాన్ని రద్దు చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. యూపీలో బుల్డోజర్ కూల్చివేతలు అమానవీయమన్న సుప్రీం. ఆశ్రయం పొందే హక్కు అందరికీ ఉంటుందన్న ధర్మాసనం. గుజరాత్లో ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు, 18 మంది మృతి, శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై రేపు లోక్సభలో చర్చ, 8 గంటల సమయం కేటాయింపు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణకు సంబంధించి వివరాలేంటి? వినోద్, ఈ రోజు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగింది. అందులో ముందస్తు అరెస్టు కాకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కేసు ఉన్నటువంటి కేసులో ఇవ్వటం అనేది కుదరదు అని హైకోర్టు తెలిపింది. కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే గనులకు సంబంధించి ఉన్నటువంటి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతున్న నేపథ్యంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన మరో కేసు కూడా నమోదైందని, ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆ కేసు నమోదైనట్లు తమకు తెలియదని ఇటు కాకాణి గోవర్ధన్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు. ఆ వివరాలను ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనటువంటి కేసు వివరాలను కోర్టుకు సమర్పించాలని, దాంతో పాటు పిటిషనర్ కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. అయితే ఎల్లుండికి వాయిదా వేసిన క్రమంలో ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుని కోరారు. అయితే ఎస్సీ ఎస్టీ కేసుల్లో కింది కోర్టు అంటే సంబంధిత కోర్టులో విచారణ జరగకుండా ఉన్నత స్థాయి కోర్టుల్లో, ఎగువ కోర్టుల్లో దానికి సంబంధించి బెయిల్ ఇవ్వటం, రక్షణ ఇవ్వటం, దాని మీద హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వకూడదని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, అసలు కింది కోర్టుల్లో విచారణ జరగకుండా దీంట్లో రక్షణ ఇవ్వటానికి అవకాశం లేదని కోర్టు ఇటు పిటిషనర్ తరపు న్యాయవాదికి తెలిపింది. ఈ క్రమంలోనే ఈ ఎస్సీ ఎస్టీ కేసు ఉన్న క్రమంలోనే మేము మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి అవకాశం లేదని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. వినోద్, ధన్యవాదాలు జయప్రకాష్. ప్రజలే ముందు అనే నినాదంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్ని కష్టాలున్నా 1వ తేదీనే ఇంటికొచ్చి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సంక్షేమానికి తామే నిర్వచనమని వైసీపీ సర్కార్ చెప్పుకుందన్న చంద్రబాబు, వారు నొక్కిన బటన్లన్నీ తమ ప్రభుత్వం ఇచ్చే పింఛన్లతో సమానమని స్పష్టం చేశారు. P4 విధానంతో పేదరికం నిర్మూలన దిశగా ప్రయత్నిస్తుంటే కొందరు రాళ్లు వేస్తున్నారన్న చంద్రబాబు, వీలైతే సాయం చేయాలని, అనవసరంగా విషం కక్కొద్దని హెచ్చరించారు. బాపట్ల జిల్లా చినగంజం మండలం కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ముందుగా లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తొలుత లబ్ధిదారు బత్తుల జాలమ్మ గృహానికి వెళ్లి వితంతు పింఛను పంపిణీ చేశారు.
జాలమ్మ ఇల్లు శిథిలావస్థకు చేరడంతో చూసి చలించిపోయిన సీఎం వెంటనే గృహాన్ని మంజూరు చేయడంతో పాటు గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వాలని ఆదేశించారు. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మరో లబ్ధిదారు మానసిక దివ్యాంగురాలైన వడ్లమూడి సుభాషిణి ఇంటికెళ్లి పింఛన్ అందించిన సీఎం సుభాషిణి కుటుంబానికి ఇల్లు మంజూరు చేయడంతో పాటు ఆమె తల్లికి ఒంటరి మహిళా పింఛను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి, ఇల్లు కట్టించేసేయండి, ఆ అమ్మాయిని చదివిస్తా ఉండండి. చూద్దాం అమ్మాయిని చదివించండి, మీరు కూడా చదివండి, నేను మాట్లాడు. స్థానిక ఆలయాన్ని సందర్శించిన అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తాము పేదవారికి అండగా ఉంటున్నామన్నారు. గతంలో 1 నెల పింఛన్ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదన్న చంద్రబాబు ఇప్పుడు 2 లేదా 3 నెలల పింఛన్ ఒకేసారి తీసుకునే అవకాశం ఇచ్చామని చెప్పారు. 2 నెలలు పింఛన్లు తీసుకుని వారు 93,300 మంది ఉన్నారన్న సీఎం మిగుల్చుకోవాలంటే నెలకు 76 కోట్లు ప్రభుత్వానికి మిగులుతుందని, పేదలకు అండగా ఉండాలనే నెలకు అదనంగా 76 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. ప్రజలే ఫస్ట్ అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్ని. దగ్గర 2.5 కుటుంబాలకు ఒక వ్యక్తికి పింఛన్ ఇస్తున్నాం. 1,50,00,000 కుటుంబాలుంటే 64 లక్షల పింఛన్లు ఇస్తున్నామంటే ఆవరేజ్న 2.5 కుటుంబాలకు ఒక పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. మీ ఆదాయానికంటే సమానంగా ఒకసారి ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. 4,000 అంటే 12 × 4 48,000. మీ ఎకరా సేద్యం చేసి ఎంత వస్తుందో ఆలోచించండి. సంవత్సరం మొత్తం కూలి చేసినంత రాదు. అలాంటి నేను ఆలోచించింది పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ఒక్క కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. భారతదేశంలో ఎక్కడా లేదు. తెలంగాణలో మనకంటే ధనికమైన రాష్ట్రం 2,016 రూపాయలు ఇస్తారు నెలకు. తమిళనాడు 1,000 రూపాయలే, కేరళలో 1,600, కర్ణాటక బెంగళూరు ఉంది 600, ఉత్తరప్రదేశ్ ఒరిస్సాలో 500. ఇప్పుడు నేను అడుగుతున్న సంక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి నేను ఇచ్చేది కళ్ళుంటే చూడాలి, మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు బటన్ నొక్కారన్నారు, మీ బటన్లన్నీ నా పింఛన్తో సమానం అని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. 40 ఏళ్లుగా ప్రజలు తనను ఆదరించి అనేక పదవులు అందుకునే గౌరవం ఇచ్చారన్న సీఎం తన వంతు బాధ్యతగా పేదలకు మేలు చేసే ఉద్దేశంతోనే P4 విధానం తెచ్చామన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు సాయం అందిస్తూనే సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారి సాయం కూడా అదనంగా జోడించి పేదరికం నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. చేతనైతే తమ వంతు సాయం చెయ్యాలని, అలా కాకుండా విమర్శలు చేస్తే సహించబోనని చంద్రబాబు స్పష్టం చేశారు. 2029 ఈ రాష్ట్రంలో 0 పావర్టీ చూడాలనేది నా లక్ష్యం. ప్రతి ఒక్కరికి కనీస ఆదాయం ఉండాలి. ప్రజాహితం కోసం మానవత్వంతో పనిచేసి మీకు తగిన సహాయం చేయండి. సమాజంలో మీరు చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయొద్దండి. చాలా మంది మనం నిద్ర లేసే చూస్తూ ఉంటాం, విషం గక్కుతా ఉంటారు. ఎందుకు గక్కుతారో మనకే అర్థం కాదు. మీకు చేతనైతే ఒక 100 కుటుంబాలను తీసుకొని మీరు బాగు చేయండి. వారిని బాగు చేసి నేను చేశానని నాకు చూపండి. నీకు కూడా ఒక మంచి దండ తీసుకొని అదే మరి షాలో కప్పి ప్రజల్లో సన్మానం చేస్తాను. గాని మాటలు చెప్పి చెడగొట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదని రాజకీయ పార్టీలకు గాని వ్యక్తులకు గాని హెచ్చరిస్తున్నా. సమాజం అంటే తమాషా కాదు. సమాజం అంటే బాధ్యత. పేదవాళ్ళంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇష్టానుసారంగా నోర్లు బారేసుకుంటే మీ నోర్లు పోతాయి తప్ప మీకు వచ్చే లాభం ఉండదని కూడా హెచ్చరిస్తున్నా. కొత్త గొల్లపాలెం గ్రామం ముందు నుంచి తమకు అండగా నిలిచిందన్న చంద్రబాబు సమస్యలు పరిష్కరించి అన్ని సౌకర్యాలు కల్పించి ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గ్రామంలో P4 విధానాన్ని ప్రారంభించిన చంద్రబాబు సుమారు 30 కుటుంబాలను పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యతను 2 మార్గదర్శకులకు అప్పగించారు. మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏప్రిల్ 30తో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజ్ తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నట్లు వెల్లడించారు. QR కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయన్నారు. 16,000 మంది రైతులు వాట్సాప్ ద్వారానే ధాన్యం విక్రయించారన్నారు. జూన్ నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం సరఫరా చేస్తామని వెల్లడించారు. 5 గోదాముల్లో మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించే బియ్యం నిల్వ చేసి ప్యాకింగ్ చేయిస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్ కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ ని రైస్ కార్డ్స్ గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజ్ లో ఉంటాయి. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవుతుంది. సో April 30th వరకు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది. 93% వి హావ్ కంప్లీట్. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్ లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. లేదా మా MDO ఆపరేటర్లు ఎవరైతే ఈ రేషన్ ఇస్తున్నారో మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఈపాస్ మెషిన్ లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు కల్పించాం. మా కూటమి ప్రభుత్వం చూడండి ఎక్కడ ఫోటోలు లేకుండా సిస్టమేటిక్ విధానంలో రైస్ కార్డ్ కాస్త రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డ్ గా మారిపోయింది. సో మల్టీపర్పస్ కార్డ్ గా మారిపోయింది. కొత్తగా పెళ్లైన వాళ్ళు, ఎడిషన్ ఇన్ ద ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు కోరుతున్నారు. ఆ సర్వీసెస్ డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ మా దగ్గర రిక్వెస్ట్లు ఉన్నాయి పెండింగ్. అంటే April 30th కి ఎప్పుడైతే ఈ కేవైసీ నమోదు పూర్తవుతుందో తప్పకుండా ఈ సర్వీసెస్ అన్ని ఓపెన్ చేసి మేము వాళ్ళందరికీ అవకాశం కలుగుతాం. ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మీకు పూర్తిగా నమోదు చేసే విధంగా ఈ కార్డు రూపొందించాం. అదే విధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి, డిలీషన్స్ కానివ్వండి, స్ప్లిట్టింగ్ కానివ్వండి, ఎడిషన్ కానివ్వండి, ఆ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఈ దీపం 2 పథకం ద్వారా దయచేసి మీరు లబ్ధిదారులుగా మరొకసారి మీరు ఉచిత గ్యాస్ జూలై వరకు 2వ విడత మీరు పొందొచ్చు. మధ్యాహ్న భోజనం పథకంలో 44,394 పాఠశాలకి, ప్రభుత్వ పాఠశాలకి ఈ కొత్త అకాడమిక్ ఇయర్ నుంచి జూన్ మాసం నుంచి అక్కడ చదువుకుంటున్న మన బిడ్డలందరికీ కూడా ఫైన్ క్వాలిటీ రైస్ సప్లై చేసేటట్టు ఒక నిర్ణయం తీసుకుని ధాన్యం సేకరణ చేసి దాన్ని బియ్యంగా మార్చుకుని సిద్ధమయ్యాం. దాదాపు 3,938 వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా మేమే సరఫరా చేస్తాం. లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన వ్యవహారంలో పోలీసుల దర్యాప్తునకు తప్పనిసరిగా సహకరించాల్సిందేనని నాటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని సుప్రీంకోర్టు ఆదేశించింది. కస్టోడియల్ టార్చర్లో ఎలాంటి గాయాలు లేవని అప్పట్లో నివేదిక ఇచ్చిన ప్రభావతి ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో సుప్రీంకోర్టు చెప్పినా ప్రభావతి దర్యాప్తునకు సహకరించడం లేదని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. దీంతో కలుగజేసుకున్న ప్రభావతి తరఫు న్యాయవాది ఆమెను ఒక్కసారి విచారణకు పిలిచారని, 2 నెలల్లో ఎప్పుడూ మళ్లీ విచారణకు పిలవలేదని వాదించారు. ఆమెకు ఎప్పుడు నోటీసులు పంపినా ప్రభావతి తప్ప ఎవరో ఒకరు స్పందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఏదో ఒక సాకు చూపి దర్యాప్తునకు హాజరు కావడం లేదన్నారు. విచారణకు ఎలా సహకరించడం లేదో సాక్ష్యాలన్నీ కోర్టుకు అందజేశారు. ఈ వాదనలు విన్న కోర్టు ఈ నెల 7, 8 తేదీల్లో విచారణకు హాజరు కావాలని ప్రభావతిని ఆదేశించారు. లేదంటే అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉపశమనం రద్దవుతుందని తేల్చి చెప్పింది. 2 రోజుల విచారణలో లిఖితపూర్వకంగా అన్ని సమాధానాలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. సిబిసిఐడి మాజీ చీఫ్ సంజయ్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అగ్నిమాపక విభాగంలో జరిగిన అవినీతి కేసులో రాష్ట్ర ప్రభుత్వం సంజయ్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో సంజయ్కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ అమానతుల్లా, జస్టిస్ పీకే మిశ్రాతో కూడిన ధర్మాసనం సంజయ్కు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్కు కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు తాకీదులిచ్చింది. కేసు తదుపరి విచారణను ఈ నెలాఖరుకు వాయిదా వేసింది. బకింగ్హామ్ కాలువ అభివృద్ధిపై దృష్టి సారించాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో కేంద్రాన్ని కోరారు. జల రవాణాతో పాటు మారిటైమ్ ఖర్చులను తగ్గించడంలో బకింగ్హామ్ కాలువ ఎంతో దోహదపడుతుందని కేంద్రానికి తెలిపారు. లోక్సభలో మారిటైమ్ పాలసీ బిల్లుపై చర్చ సమయంలో మాట్లాడిన లావు శ్రీకృష్ణదేవరాయలు పోర్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రానికి సూచించారు. We have been coming on board with regards to by becoming a hub for the shipbuilding and maritime trade. Our Honorable Chief Minister Chandrababu Naidu Garu recently, I don't know if any other state have announced it, but in Andhra Pradesh there is a maritime policy that has been announced only 3 months back, because we understand the need of this industry, they need to develop this industry, so we have announced this policy. Because of this, there are 5 shipbuilding and ship repair clusters that Union government has announced, and one is coming to Andhra Pradesh. I thank the Minister for sanctioning this. I thank the Prime Minister also for
sanction this, ma'am. On top of allocating this shipbuilding and ship repair cluster, what I request is there's a Buckingham Canal that's there from last 100 and 150 years that goes via my district of Guntur all the way to Chennai, which will reduce the shipping cost and maritime cost. We have a lot of coastal line, lot of ports, ma'am. But at the same time, if there is a inland shipping process also with this Buckingham Canal, I think that will actually bring down the logistics costs I've mentioned earlier. So I request the Honourable Minister to look into this. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో బాలికను హత్య చేసిన కేసులో నిందితుడు గుణశేఖర్కు చోడవరం కోర్టు ఉరిశిక్ష విధించింది. చీమకుర్తికి చెందిన శుభాచారి గుణశేఖర్ దేవరాపల్లిలో బంధువుల ఇంట్లో ఉంటూ ఓ టీ దుకాణంలో పనిచేసేవాడు. 2015లో యజమాని 6 ఏళ్ల కుమార్తెను రైవాడ జలాశయం వద్దకు తీసుకువెళ్లి బీడి సీసాలతో గొంతు కోసి చంపేశాడు. నేరం రుజువు కావడంతో నిందితుడికి చోడవరం 9వ అదనపు జిల్లా జడ్జి రత్నకుమార్ మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈయన ఏం చేశాడంటే తీసుకుని బిల్లలమెట్ట వైపు తీసుకుని వెళ్ళి రిజర్వాయర్ దగ్గర రైవాడ రిజర్వాయర్ ఉంది కదా, రైవాడ రిజర్వాయర్ దగ్గర తీసుకెళ్ళి ఆ అమ్మాయిని గొంతు కోసి చంపేశారు. దాని మీద శ్రీ కోర్టు వారు 9th ADJ కోర్టు వారు అమ్మాయి అది పూర్తి విచారణ గావించి పూర్తిగా ఎవిడెన్స్ అంతా చూసిన తర్వాత నేరం రుజువైనందున అతనికి ఏంటంటే ఉరిశిక్ష విధించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట వద్ద సముద్రంలో 2 మత్స్యకారులు గల్లంతయ్యారు. చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా బోటు తిరగబడడంతో గల్లంతైనట్లు తోటి మత్స్యకారులు చెప్పారు. మొత్తం 4 వేటకు వెళ్లగా 2 గల్లంతయ్యారు. సముద్రంలో గల్లంతైన వారు బుంగ ధనరాజు, వంక కృష్ణ అని తోటి మత్స్యకారులు తెలిపారు. మత్స్యకారుల గల్లంతుపై మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులను ఒడ్డుకు చేర్చాలని మెరైన్ పోలీసులకు సూచించారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై రేపు లోక్సభలో చర్చ జరగనుంది. 8 గంటల పాటు చర్చ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం తర్వాత సభ ఆమోదం కోరనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు పేర్కొన్నాయి. 12 గంటల చర్చకు విపక్షాలు పట్టుబట్టినట్లు సమాచారం. మణిపూర్లో రాష్ట్రపతి పాలనపై చర్చ జరగాల్సి ఉన్నందున 8 గంటల చర్చను ప్రభుత్వం సమర్థించుకున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమే కాకుండా ముస్లిం ప్రయోజనాలకు విఘాతమంటూ విపక్షాలు గట్టిగా వ్యతిరేకించినట్లు సమాచారం. ప్రభుత్వ తీరుకు నిరసనగా విపక్షాలు బీఏసీని బహిష్కరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించింది. జేపీసీ నివేదిక సమర్పించిన తర్వాత కమిటీ సిఫార్సుల మేరకు బిల్లులో పలు మార్పులకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో బీజేపీ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. సభ్యులంతా సభలో ఉండాలని సూచించింది. Tomorrow on 2nd April, we are bringing the Waqf Amendment Bill. Total time to be allocated for discussion would be 8 hours, extendable after taking the sense of the House. The Honourable Speaker made an announcement that 8 hours is fixed right now for Waqf Amendment Bill, and if required, we will take the sense of the House and extend the time for discussion. After that, the opposition party made a walkout, and I don't know the reason. Government is very honestly and keenly looking forward to have a proper discussion on Waqf Amendment Bill. ఉత్తరప్రదేశ్ బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కూల్చివేతలు రాజ్యాంగ విరుద్ధమని, అమానవీయమైనవని సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. అందరికీ ఆశ్రయాల్లో నివాసించే హక్కు అనేది ఒకటి ఉంటుందని సుప్రీం కూల్చివేతలను చట్టప్రకారం చేపట్టాలని యూపీ ప్రభుత్వానికి, ప్రయాగ్రాజ్ స్థానిక పాలన యంత్రాంగానికి హితవు పలికింది. సుప్రీంను ఆశ్రయించిన బాధితులకు 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించిన ధర్మాసనం కూల్చివేతలు దిగ్భ్రాంతి కలిగించాయని వ్యాఖ్యానించింది. ముందు రోజు రాత్రి నోటీసులు ఇచ్చి తెల్లారి ఇంటిని కూల్చివేశారని ఓ లాయర్, ఓ ప్రొఫెసర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కూల్చివేత నోటీసులు అందించిన అధికారులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఒప్పంద వ్యాపారాలను నిలిపివేయాలని, కూల్చివేతలకు చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఆశ్రయం పొందే హక్కు అందరికీ ఉంటుందని అధికారులు గుర్తుంచుకోవాలని హితవు పలికింది. గుజరాత్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 18 మంది దుర్మరణం పాలయ్యారు.
బనస్కంతా జిల్లా దీసా పట్టణంలో ఉన్న ఓ పారిశ్రామిక ప్రాంతంలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు జరిగి అగ్ని ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది. మంటలు కర్మాగారం మొత్తం వ్యాపించడంతో భవనంలోని పలు భాగాలు కూలిపోయాయి. దీంతో పలువురు కార్మికులు వారి కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా 5గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. కొందరిని కాపాడి సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం కర్మాగారం యజమాని పరారీలో ఉన్నారని అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భారత్ సహా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు వసూలు చేస్తోందని శ్వేతసౌధం తెలిపింది. తమను టారిఫ్ల రూపంలో పీల్చేస్తున్న దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే అనువైన సమయమని పేర్కొంది. భారత్ సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా విధించే ప్రతీకార సుంకాలు రేపటి నుంచే అమలు కానున్నాయి. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు వసూలు చేస్తుందని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ అన్నారు. అమెరికాపై అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశాల జాబితాను కరోలిన్ మీడియాకు చూపించారు. ఆయా దేశాలు చాలా కాలంగా అమెరికాను టారిఫ్ల రూపంలో పీల్చేస్తూ అన్యాయమైన వాణిజ్య విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. అమెరికా డైరీ ఉత్పత్తులపై ఐరోపా సమైక్య 50%, బియ్యంపై జపాన్ 700%, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100%, బటర్, చీజ్పై కెనడా 300% టారిఫ్ వసూలు చేస్తున్నాయని వెల్లడించారు. తమ ఉత్పత్తులను ఆయా మార్కెట్లకు పంపించడం అసాధ్యంగా మారిందన్న కరోలిన్ అమెరికన్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే సమయమన్నారు. అంతకుముందు అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రతీకార సుంకాలపై స్పందించారు. పరస్పర ప్రతీకార సుంకాల విషయంలో శాశ్వత నిర్ణయం తీసుకోబోతున్నామని, అది తమ దేశానికి భారీ గేమ్ చేంజర్ అని ట్రంప్ అన్నారు. చాలా ఏళ్లుగా ప్రపంచ దేశాలతో ఉదారంగా వ్యవహరించామన్న ట్రంప్ చరిత్రలో ఏ దేశాన్ని దోచుకోని విధంగా అవి అమెరికాను దోచుకున్నాయని మండిపడ్డారు. వాణిజ్య పాలసీల విషయంలో కొన్నిసార్లు అమెరికా మిత్రదేశాలు శత్రువుల కంటే దారుణంగా ప్రవర్తించాయని ఆరోపించారు. దశాబ్దాలుగా అమెరికాను దోచుకున్న దానికంటే ప్రస్తుతం అగ్రరాజ్యం ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాలు చాలా తక్కువని అధ్యక్షుడు తెలిపారు. ట్రంప్ విధించనున్న ప్రతీకార టారిఫ్ భయాల మధ్య విపరీతమైన అమ్మకాల ఒత్తిడికి గురైన దేశీయ స్టాక్ మార్కెట్లు 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి రోజే భారీ నష్టాలు చవిచూశాయి. ఐటీ, ప్రైవేట్ బ్యాంకుల వాటాల విక్రయానికి మదుపరులు మొగ్గు చూపిన వేళ సెన్సెక్స్ 1390 పాయింట్లు పతనమైంది. ఉదయం క్రితం ముగింపు కంటే 533 పాయింట్ల దిగువన 76,882 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. అయితే మొదట్లో భారీ కొనుగోళ్ల కారణంగా నష్టాల నుంచి కోలుకున్న సెన్సెక్స్ తొలి గంటలోనే 77,487 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. అనంతరం తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీ 75,912 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 76,024 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 354 పాయింట్లు తగ్గి 23,166 పాయింట్ల వద్ద ముగిసింది.